నమస్తే అన్న. నమస్తే. మోడీ గారు నిన్న చాలాసేపు సుదీర్ఘ మీటింగ్ తర్వాత పాకిస్తాన్ వెళ్ళిన నదీ జలాలు, సింధు నదీ జలాలు, వాటి మీద వాళ్ళు బతుకుతున్నారంట. అది వెళ్లకుండా అలాగే బార్డర్ క్లోజ్ చేసేసి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అటు పంపించేసేది చేస్తున్నారంట. సో ఈ తీసుకున్న డెసిషన్స్ అంతా బాగున్నాయా, లేదంటే మీరు యుద్ధం కోరుకుంటున్నారా? అన్న, ఇప్పుడు ఆ పక్కలు మన వాళ్ళని 28 మంది షూట్ చేసి చంపారు, ఒక ఫ్యామిలీని చంపారు. ఆ నా కొడుకుని యుద్ధం చేయడమే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ దాంట్లో మన దాంట్లో 150 కోట్ల పైన ఉన్నారు జనాలు, వాళ్ళ దాంట్లో ఓన్లీ 20 కోట్ల మందే ఉన్నారు. వాళ్ళకి యుద్ధం ప్రకటిస్తే మన హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఒక్కటే చాలు అలాని చంపడానికి. అంత దారుణంగా చేస్తున్నారు నా కొడుకులు. అన్నీ ఆపేయండి. ఎందుకంటే ఆ కొడుకులు ఇప్పుడు ఏదో ఒకటి కోరుకుంటారు. నువ్వు మన ప్రధానమంత్రిని మోడీ గారిని ఏదైనా కోరుకో, ఆ పక్కన ఉంటే సార్ మాకు ఇది కావాలి, ఇది చేయండి అని బతమాలు. అంతేగాని 28 మంది మా వాళ్ళని చంపాడు, వాళ్ళు కంపల్సరీ కఠినంగా శిక్షించాలి, అన్నీ ఆపేయాలన్నా. అదే యుద్ధం చేస్తే ఎక్కడ బయట విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయి ఒక యుద్ధం జరిగిన దేశంలో అని చెప్పి మోడీ గారు ఫస్ట్ యుద్ధానికి వెళ్లకుండా ఇలా వాళ్ళ వనరుల మీద దెబ్బ కొట్టే ఐడియా ఎలా ఉంది? బాగానే ఉందన్న, కానీ యుద్ధానికి వెళ్ళాలన్న. వెళ్తేనే కదా మనం ఏంటో వాళ్ళు తెలిసేది. మోడీ గారు రేపు కంపల్సరీ డెసిషన్ తీసుకుంటారు, యుద్ధానికి వెళ్తారు మనలు. ఇప్పుడు శాత కాకుండా నా కొడుకుల దగ్గర పోయి కొట్లాడితే ఏమొస్తుందన్న? అదే శాత అయిన వాళ్ళకి మన ఆర్మీ వాళ్ళ దగ్గర రమ్మానండి, యుద్ధాన్ని ప్రకటించండి. ఆనాడు పాకిస్తాన్ వాళ్ళు రమ్మానండి, రష్యా వాళ్ళు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అది వాళ్ళకి సరిపోతుందంటారు, లేకపోతే ఏంటి అన్నా? దారి చూపించాలి. ఇప్పుడు ఒకటన్నా, డబ్బులు ఏముందన్నా, మనం కష్టంగా గట్టిగా ఎక్కువ కష్టపడితే డబ్బులు సంపాదించుకోలేమన్నాం. మనిషిని సంపాదించుకోలేం కదన్నా, ఒక ప్రాణం సంపాదించుకోలేం. ఇప్పుడు చనిపోయినాడు, 10 లక్షలు ఇచ్చారు, ఓకే. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం కావాలి, వాళ్ళ కొడుకులు ఏం కావాలి, వాళ్ళ బంధువులు వాళ్ళ మీద ఎంతో ఓపు పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక అబ్బాయికి పెళ్ళి అయింది, ఒక మరుగులు ఉంటుంది, ఆ అమ్మాయి ఏం కావాలి, ఒక ఫ్యామిలీ సపరేట్ ఉంది కదన్నా. 10 లక్షలు ఏం చేస్తామన్నా చెప్పు.